శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఆ ఆసనం బిచ్చెదననుకొన్న బ్రహ్మాండమెల్ల నిండిన నీకు ఏమి ఇత్తు, పాద్యమిత్తునటన్న పాదమ్మునన్ గంగ ప్రభవించే ఇంకేమి పాద్యమిత్తు, స్నానార్థముదకమొసంగుదునన అబ్ధిశయనుండవౌట ఏ చందమిత్తు, భువి పాదపూజ సల్పుదునన పదపద్మముల మించు శుభములేవలను దెత్తు, ప్రీతి నైవేద్యమును సమర్పింతమనిన దేవతలకీవే సుధనీయ దేని తెత్తు, సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్త జనజాలలోల గోపాల బాల. ఓ గోపాలకృష్ణమూర్తి, ఆ ఆసనం బిచ్చెదననుకొన్న బ్రహ్మాండమెల్ల నిండిన నీకు ఏమి ఇత్తు. నీకు షోడశోపచార పూజ చేసి ఆ షోడశోపచార పూజలో నీకు సింహాసనం కల్పించి నిన్ను ఆహ్వానించాలంటే నువ్వు బ్రహ్మాండమంతా కూడా నిండి ఉన్నావయ్యా. అంతటి వాడివి వచ్చి కూర్చునే ఆసనం నేను ఎక్కడ ఇవ్వగలను? ఆ ఆసనం బిచ్చెదననుకొన్న బ్రహ్మాండమెల్ల నిండిన నీకు ఏమి ఇత్తు, పోని పాద్యమిత్తునటన్న, పోని నీకు నీరుద్దామంటే పాదమ్మునన్ గంగ ప్రభవించే ఇంకేమి పాద్యమిత్తు, నీ పాదాల నుండి పరమ పవిత్రమైనటువంటి గంగ ప్రభవించింది. ఇంకా నేను అంతకన్నా పవిత్రమైన నీరు ఎక్కడి తీసుకురాగలను నేను? స్నానార్థం ఉదకమొసంగుదునన, పోనీ నీకు స్నానార్థం ఉదకం నీరు ఇద్దాము అనుకుంటే అబ్ధిశయనుండవౌట ఏ చందమిత్తు, నువ్వు సముద్రంలో నీవు శయనిస్తావయ్యా. నీకు నేను స్నానానికి నీరేమివ్వగలను? నేను ఎలా తేగలను? భువి పాదపూజ సల్పుదునన పదపద్మముల మించు సుమములేవలను తెత్తు, నీకు పాదపూజ చేద్దామంటే నీ పాదపద్మములే పరమ సౌందర్యములు, ప్రకాశవంతములు. అంతకంటే సుందరమైనటువంటి పువ్వులను నేను ఎక్కడ తీసుకురాగలనయ్యా? ప్రీతి నైవేద్యమును సమర్పింతమనినా, ఏవైనా పదార్థములు మధురముగా ఉండి నీకు నైవేద్యం చేద్దామంటే దేవతలకీవే సుధనీయ దేని తెత్తు, అమృతాన్ని దేవతలకి నువ్వే ఇచ్చావు. అటువంటి వాడికి నేను నీకు ఈ మధుర పదార్థాలు చేసి నైవేద్యం చేస్తే ఏముంటుందయ్యా దాంట్లో నీకు గొప్ప? నువ్వు దాన్ని గొప్పగా ఏం భావించగలవు? కనుక నేను నీకు ఏ రకమైన పూజ చేద్దామన్నా కూడా నీవు సర్వేశ్వరుడవు, సర్వాంతర్యామివి. నీకు నే చేసే పూజలు ఏపాటివి? కృష్ణం వందే జగద్గురు.